వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో టీమిండియా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత్ క్రికెటర్లు తీవ్రంగా సన్నద్ధమవుతున్నారు. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నారు. చాలా కాలం తర్వాత అతను మళ్ళీ టెస్ట్ ఫార్మాట్ లోకి రానున్నారు. కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కాగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు విరాట్ మైదానం గోడను పగలగొట్టాడు. సెప్టెంబర్ 15 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన భారత్ నెట్ సెషన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో కనిపించాడు. కోహ్లీ నెట్ సెషన్ లో హైలైట్ ఏమిటంటే భారత్ డ్రెస్సింగ్ రూమ్ సమీపంలోని చేపాక్ లోని గోడను బద్దలు కొట్టాడు. వాస్తవానికి ప్రాక్టీస్ సెషన్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ కొట్టిన షాట్లలో ఒకటి డ్రెస్సింగ్ రూమ్ కు సమీపంలో ఉన్న గోడకు తగిలింది. విరాట్ దెబ్బకు ఆ బాల్ డైరెక్ట్ గా వెళ్లి డ్రెస్సింగ్ రూమ్ గోడను బ్రేక్ చేసింది. దీంతో సహచర ప్లేయర్లకు షాక్ గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు బంగ్లాకు ఇక దబిడి దిబిడే, బంగ్లా పులులకు తిప్పలు తప్పవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను జియో సినిమా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలోనే షేర్ చేసింది.